Hi friends, welcome to my channel. AP LASET PG LSET 2023 ఫైనల్ ఫేజ్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఏపీ లాసెట్ పీజీ ఎల్సెట్ 2023 ఆల్రెడీ ఫేజ్ 1 ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే డీటెయిల్‌గా వెళ్ళినట్టయితే మనకి 20 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి కౌన్సెలింగ్ అనేది. ఇంకా సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేసేసుకోండి. అండ్ ఫీజ్ టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో, అంటే రిజిస్ట్రేషన్ ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేశారో వాళ్ళు రెండోసారి అయితే అవసరం అయితే లేదు. ఓకేనా? అయితే మనకి నాన్ రిఫండబుల్ ఫీ అనేది ఇక్కడ చూసుకో ఓసీబీసీ వాళ్ళకి ₹1000, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ₹500 అనేది పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి పేమెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి డీటెయిల్‌గా మెన్షన్ చేశారు స్టెప్ 3లో ద క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ డైరెక్టెడ్ టు గెట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ యాజ్ పర్ ద షెడ్యూల్. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో ఫీజ్ అనేది పే చేయలేదో వాళ్ళైతే సెకండ్ ఫేజ్‌లో పే చేస్తారు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. అండ్ వెరిఫికేషన్ ఎవరైనా కంప్లీట్ అవ్వకపోయినా పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్‌లో చేసుకుంటారు. ఓకేనా? అయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది 21 నుంచి 23 వరకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22 నుంచి 26 వరకు. ఎవరైతే వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అనేది చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది 27 డిసెంబర్ నుంచి 29 డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది 30వ తారీఖునైతే ఫైనల్‌గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా సీట్ అలాట్‌మెంట్ 2024 జనవరి 2వ తారీఖున సీట్ అలాట్‌మెంట్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా కాలేజ్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ అలాట్ అయిందో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు టైం అయితే ఉంది. ఓకేనా? ఇంక ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఒకవేళ తెలియకపోతే డీటెయిల్‌గా నోటిఫికేషన్‌లో కూడా ప్రొవైడ్ చేశారు. మనకి మనకి ఏ ర్యాంక్, ఏ లాసెట్, పీజీఎల్ సెట్‌కి సంబంధించి అండ్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఓసీ క్లియర్‌గా మనకి మెన్షన్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసేసుకోండి. అండ్ మనకి సీట్ అలాట్‌మెంట్ మనకి జనవరి 2వ తారీఖున ఆఫ్టర్ 6 పీఎం అంటే సాయంత్రం 6 గంటల తర్వాతనే సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేస్తామని అయితే మనకు ప్రొవైడ్ చేసేసారు. సో, మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ గాని, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంకా లాసెట్‌లో ఎవరైనా సీట్ సెకండ్ ఫేజ్ గురించి వెయిట్ చేస్తే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అయితే ఉంటుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుసుకోవాలంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.